హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మీ అందరికీ కూడా ఒక లగ్జూరియస్ విల్లాని ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో దయచేసి వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ బిల్డింగ్ యొక్క లొకేషన్ మన లాలా చెరువు జంక్షన్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో మనకి ఈ లొకాలిటీ అది కూడా నారాయణపురం ఏరియాలోకి వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఏవిఎఫ్ఆర్ రోడ్ కూడా కనెక్టివిటీ రోడ్ ఉంది ఇక్కడ నుంచి చూసుకుంటే. ఇదంతా కూడా మీకు ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి గజం అయితే 45,000 ఉంది. మీకు గనక ఈ లగ్జూరియస్ విల్లా తీసుకుందాం అనే ఆలోచన వస్తే మాత్రం తప్పకుండా ఒకసారి లైవ్ లో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ. లోపల ఇంటీరియర్ డిజైన్ అది చూసారా? రాజమండ్రి సిటీలోనే ఒక టాప్ ఆర్కిటెక్ట్ తో లోపల ఇంటీరియర్ డిజైన్ అది కూడా ఇలా చేయించారు. నేను షాక్ అయిపోయానండి. ఎందుకంటే 167 గజాల్లో చిన్న స్థలంలో ఇంత లగ్జూరియస్ గా డూప్లెక్స్ హౌస్ ఎలా కట్టారండి అని ఆయన అడిగాను. దగ్గరుండి 1 సంవత్సరం పాటు కష్టానికి ఫలితం అని చెప్పుకోవచ్చు. ఇది యాక్చువల్ గా వాళ్ళు అమ్ముదామని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోలేదండి ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే మనకి సెపరేట్ గా ఆఫీస్ సెటప్ అది కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారండి. లోపల కొంచెం సామాన్ అది ఉంది, కొంచెం క్లమ్జీగా ఉంది. ఒక సింపుల్ గా ఒక ఆఫీస్, ఒక టేబుల్, ఒక 6 నుంచి 8 మంది దాకా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. లోపల చూసారు కదా, లైట్స్, వాష్రూమ్ కూడా ఉంది అండ్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఒక 2 కార్లు పెట్టుకోవచ్చు. బయట కూడా మనకి పార్కింగ్ ప్రాబ్లం లేదు. 30 ఫీట్ రోడ్ ఆల్రెడీ, బయట రోడ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఒక ఫ్యామిలీ అయితే ఉండడానికి గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఒక పోర్షన్ అయితే వీళ్ళు ఇలా డివైడ్ చేసుకున్నారండి. లోపల చూసుకుంటే వుడ్ వర్క్ తో వీళ్ళు వర్క్స్ అవి కూడా చేంజ్ చేశారు. కిచెన్ లో చూసుకుంటే మనకి వుడ్ వర్క్ అది ఉంది, చాలా బాగా చేయించారండి. ఇది అంటే ఒక ఫ్యామిలీ చక్కగా ఉండడానికి బాగుంటుంది. ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట ఇది. గుమ్మం ఎవరైనా ఉమ్మడి కుటుంబాల వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చిన వాళ్ళకి కింద సెపరేట్ గా ఒక రూమ్ ఇచ్చుకోవచ్చు. సింపుల్ గా ఒక హాల్, ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, కిచెన్, ఇలా సింపుల్ గా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అయితే. యాక్చువల్ గా బిల్డింగ్ అయితే సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండి. అండ్ లోపల గుమ్మాలు అయితే తూర్పు ముఖంగా ఉంటాయి. లోపల అయితే వర్క్స్ అవి కూడా చాలా నీట్ గా ఉన్నాయండి. ఆ వాల్ పుట్టి, ఫాల్ సీలింగ్ వర్క్స్ అవి కూడా చాలా నీట్ గా చేయించారు వీళ్ళు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. పైకి వెళ్ళడానికి చూసారు కదా యాక్సిస్ ఎలా ఉంటుంది టెర్రస్ పైకి. సో ఇలా వెళ్తే మనకి డూప్లెక్స్ కి సౌత్ ఎంట్రన్స్ ఉంది, అలాగే ఈస్ట్ ఎంట్రన్స్ ఉంది. మీకు చూపిస్తాను చూడండి. సో మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా చుట్టూ లొకాలిటీ కూడా కనిపిస్తుంది. ఇది రోడ్ ఎండింగ్ అన్నమాట. ఇక్కడ బయట చూసుకుంటే కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇలా అయితే మనకి లోపలికి వెళ్లే దారి అన్నమాట. సో మెయిన్ ఎంట్రన్స్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ లో గుమ్మం అది ఎంట్రన్స్ లో ఉంటుంది. లోపల చూసుకుంటే మనకి ఇంటీరియర్ వర్క్ అది కూడా ఒకసారి మీరే చూడండి. చాలా ప్రీమియం గా అండ్ క్లాసీ లుక్ తో వీళ్ళు డిజైన్ అయితే ఇలా చేయించుకున్నారు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి లోపల నుంచే మెట్లు యాక్సెస్ అయ్యి ఉంటాయి. ఓన్లీ బయట నుంచి అయితే మనకి టెర్రస్ వరకునే బయట నుంచి యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి దేవుడి మందిరం కూడా ఉంది. దేవుడి గది అది కూడా మీకు స్పేషియస్ గానే ఉంది. లైట్స్ చూసారు కదా. వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా ప్రీమియం గా వీళ్ళు తయారు చేయించుకున్నారంట. ఇదంతా కూడా మెటీరియల్ అది కూడా చాలా క్వాలిటీగా దగ్గరుండి చేయించుకున్నారండి ఈ డిజైన్ అది కూడా. సో లోపల మనకి వుడ్ వర్క్ చూసారు కదా, చాలా ప్రీమియం గా ఉంటుంది. అయితే మనకి లావిష్ గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, సూట్ అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ అండి. లోపల నుంచి మనకి తలుపు తీస్తే లోపల వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ కూడా లోపల చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంటుంది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ లోపల ఇలా డిజైన్ చేయించుకున్నారనమాట. ఈ వుడ్ వర్క్ లోపలికి ఉంటుంది. ఈ వాష్రూమ్ అయితే చూసారు కదా, చాలా స్పేషియస్ గా ఉంటుంది. సో ఇలా బెడ్రూమ్ లోపల కూడా మనకి వుడ్ వర్క్ అది కూడా చాలా బాగుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లాగే పైన సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తం ఇదే ప్యాటర్న్ లో ఉంటాయి. ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సెకండ్ ఫ్లోర్ లో చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఎదురుగా కనిపిస్తుంది చూసారు కదా, స్టడీ రూమ్ అన్నమాట. అంటే సెపరేట్ వాళ్ళు అలా చేయించుకున్నారు. స్టడీ రూమ్ కింద మీకు చూపిస్తాను. ఫ్లోర్ లో చూసుకుంటే మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. మీకు ఒకటి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఒకటి వచ్చేసరికి గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి ఒక బెడ్రూమ్ ఉంటుంది. సో మీకు చూపిస్తాను చూడండి. సో ఇది ఎవరైనా గెస్ట్ లో వస్తే వాళ్ళకి ఉండడానికి ఒక రూమ్ అన్నమాట. లోపల వుడ్ వర్క్ అది కూడా ఫినిష్ చేస్తారు. చూసారు కదా, కింద చూసిన ఫస్ట్ ఫ్లోర్ లో చూసిన వుడ్ వర్క్ కి ఇక్కడ వుడ్ వర్క్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఈ టెక్స్చర్ అది వేరే ఉంటుంది అనమాట. కానీ వాష్రూమ్ అది కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో లోపలికి వాష్రూమ్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఒకసారి. అయ్యో, మీకు ముఖ్యంగా కిచెన్ చూపించడం మర్చిపోయాను గ్రౌండ్ ఫ్లోర్ లోని. ఇది వచ్చేసరికి కిచెన్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఈ ప్యాటర్న్ లో ఇలా చేయించుకున్నారనమాట. ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ ఇలా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది హాల్ తోని. సో మీకు హాల్ అది చూపించాను కదా.
ఇలా మోడ్యులర్ కిచెన్ అయితే ఇలా రెడీ చేస్తున్నారు. లోపల కూడా చూసుకోవచ్చు మీరు కిచెన్ లోని మంచి టెక్స్చర్ తో వుడ్ వర్క్ అయితే ఇలా చేయించుకున్నారనమాట. చూసారు కదా, మనకి హైట్ కూడా తక్కువ హైట్ తో ఉంది, ఎందుకంటే ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు హైట్ గా ఉంటేని. కిచెన్ లో అయితే ఇలా సామాన్లు వేసి సర్దుకోవడానికి మంచిగా ఈ స్పేస్ అది కూడా సరిపోతుంది అనమాట. చూసారు కదా, మనకి మన వంట చేసుకునేది అయితే హైట్ అయితే కరెక్ట్ గా నిలబడి చేసుకునే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లోని మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో అన్ని బెడ్రూమ్స్ లోని కూడా మనకి సేమ్ వుడ్ వర్క్ అది ఉంటుంది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో మనకి సెపరేట్ గా డ్రెస్సింగ్ రూమ్ ఉంది. అలాగే డ్రెస్సింగ్ రూమ్ నుంచి వాష్రూమ్ చూసుకుంటే మనకి దానికి ఎలాగ పార్టీషన్ చేసుకున్నారు. షవర్ రూమ్ అండ్ వాష్రూమ్ కి రెండు మధ్యలో గ్లాస్ ని పార్టీషన్ కింద చేసుకున్నారు అనమాట. సో లోపల చూసుకుంటే మనకి చాలా స్పేషియస్ గా ఉంది వాష్రూమ్ అయితే. సో వాష్రూమ్ అయితే ఇలాగ పెద్దదిగా ఉండి మనకి బయటకు వచ్చేసరికి ఇలా డ్రెస్సింగ్ రూమ్ తో మనకి ఇలా వస్తుంది అనమాట బయటికి. కానీ ఇంత తక్కువ స్పేస్ లో ఇలాగా ఈ స్పేస్ అంతా కూడా ఇలా కవర్ చేయడం, యూటిలైజ్ చేసుకోవడం చాలా బాగా చేయించుకున్నారండి లోపల డిజైన్ అది కూడా. సో ఇలాగ మనకి మాస్టర్ బెడ్రూమ్ లోని సెంట్రల్ ఏసీ ఉంది. మొత్తం కింద పైన మొత్తం అంతా కూడా సెంట్రల్ ఏసీ అండి. లోపల చూసుకుంటే మనకి చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఈ స్పేస్ అంతా కూడా మొక్కలు పెంచుకోవడానికి ఇలా ఏర్పాటు చేసుకున్నారంటండి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది స్టడీ రూమ్ అండి. స్టడీ రూమ్ నుంచి మనకి గ్లాస్ వర్క్ అది కూడా చూసుకుంటే చాలా ప్రీమియం గా ఉంది. ఇక్కడ నుంచి కింద వ్యూ అంతా కూడా కనిపిస్తుంది చూసారా. సో లైట్స్ గానీ వుడ్ వర్క్ గానీ ప్రస్తుతానికి ఇంకా వర్క్ అది జరుగుతుంది. సో లోపల చూసారు కదా, ఈ బుక్ షెల్ఫ్స్ అన్నమాట డిజైన్ చేయించుకుని ఈ షేప్ లో కట్ చేయించుకుంటున్నారు డిజైన్ అది. ఇది స్టడీ రూమ్ అన్నమాట. థర్డ్ ఫ్లోర్ లో మనం ఉన్నామండి. సో ఇది మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడానికి ఇలా సెటప్ చేసుకున్నారు. సో లోపల చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది. సో ఈ ఫ్లోర్ అంతా కూడా ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి, బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి, సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ తో అలా కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ మనకి హోమ్ థియేటర్ సెటప్ కూడా వీళ్ళు ఇలా చేయించుకున్నారు. ఒక 10 నుంచి 15 మంది దాకా ఇక్కడ కూర్చోవడానికి బాగుంటుంది. సో ఫంక్షన్స్ గానీ ఏమన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి గానీ బయటికి వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే వీళ్ళు ఇలా సెటప్ చేసుకున్నారు. ఈ ఏరియా అంతా కూడా హోమ్ థియేటర్ స్పేస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఈ స్పేస్ అంతా కూడా ఇలా చూపిస్తాను, ఒకసారి మొత్తం చూడండి మీరు. తర్వాత బయట ఓపెన్ స్పేస్ కూడా నేను చూపిస్తాను. థర్డ్ ఫ్లోర్ లోనే మనకి గెస్ట్లు ఎవరైనా ఉండడానికి, రెస్ట్ తీసుకోవడానికి గెస్ట్లకి ఒక బెడ్రూమ్ ఉంది. సో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది దీంట్లోనే. ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంది అవుట్డోర్ కి. అంటే మనం ఇందాక హోమ్ థియేటర్ రూమ్ నుంచి బయటకు వచ్చే రూట్ నుంచి దీనికి కూడా కనెక్టివిటీ ఉంది ఇలాగా. సో కామన్ వాష్రూమ్ బయట కూడా ఉంటుంది. ఇలాగా హ్యాండ్ వాష్ కింద బయట సెటప్ చేశారు. సో ఇదండి, ఇలా ఉంటుంది బిల్డింగ్ అయితే. సెక్యూరిటీ పర్పస్ కి మనకి ఐరన్ గ్రిల్స్ తో వీళ్ళు డోర్స్ అవి కూడా ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ కూడా ఐరన్ గ్రిల్స్ తోనే ఇలా చేయించుకున్నారు. సో కింద నుంచి పై వరకు కూడా ఐరన్ గ్రిల్స్ అయితే వీళ్ళు సెక్యూరిటీ పర్పస్ కింద ఎలా వేయించుకోవడం అయితే జరిగింది. దీనికి కూడా చాలా కాస్ట్ అయిందని చెప్పారు. పిన్ టు పిన్ అంతా కూడా మీకు డైరెక్ట్ గా లైవ్ లో వచ్చి చూస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. లైవ్ లో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఈ బడ్జెట్ లో కనుక మీరు ప్రాపర్టీ తీసుకుందాం అని ఆలోచిస్తున్నట్లయితే వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి. మీకు ఈ ప్రాపర్టీని అయితే నేను దగ్గర నుంచి చూపిస్తాను. మీరు వచ్చే ముందు మాత్రం ఒక 2 గంటల ముందు కాల్ చేసి చెప్తే వీలుగా ఉంటుంది నేను మీకు ప్రాపర్టీ చూపించడానికి. సో దయచేసి వచ్చే ముందు నాకు కాల్ చేసి నాకు ఇంటిమేట్ చేసి వస్తే మరీ మంచిది. సో ఇక్కడ వీళ్ళు బాగా టాప్ లోని గార్డెనింగ్ కోసం అని ఇలాగా ఇదంతా కూడా ఏర్పాటు చేసుకున్నారు. అవుట్డోర్ కిచెన్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే
ఐరన్ వర్క్స్ తో వీళ్ళు కొన్ని ఏర్పాటు చేసుకున్నారు, చూసుకోవచ్చు మీరు బాగా టాప్ లోని. అండ్ ఇక్కడ నుంచి మనకి చూసుకుంటే సిటీ మొత్తం కనిపిస్తుంది. సో మీకు గనక ఈ ప్రాపర్టీ నచ్చితే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కి వెంటనే కాల్ చేసేయండి. సో ఈ హౌస్ కి సోలార్ కనెక్షన్ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు. చూసుకుంటే మనకి ఇక్కడ సోలార్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ని మిస్ కాకుండా నా ఛానల్ ద్వారా ఫాలో అవుతుండండి. అండ్ మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.